हरि ओम गुरुदेव, हरि ओम साई राम। ओम श्री वेदानंद गुरवे नमः। ओम శ్రీ విఠలానంద గురవే నమః. ముందుగా ఓంకారం చెప్పుకుందాం. ఓం ఓం ఓం. దివ్య మంత్రాలు చెప్పుకుందాం. అందరూ సుఖాసనంలో కూర్చోండి. హృదయంలోకి మీ సద్గురుదేవుల్ని స్మరించుకుంటూ ఈ దివ్య మంత్రాలు చక్కగా మననం చేసుకోండి. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఓం శ్రీ మాతా పిత గురు దేవతాయ నమః. ఓం శ్రీ మాతా పిత గురుదేవతాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం శ్రీ సాయి నాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. హరి ఓం సాయిరామ్. హరి ఓం సాయిరామ్. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీవిఠలానందాయ. ఓం నమో భగవతే శ్రీ విఠలానందాయ. ఓం నమో భగవతే శ్రీవేదానందాయ.
ఓం నమో భగవతే శ్రీ వేదానందాయ. సద్గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గురుదేవ్. హరి ఓం సాయిరామ్. ఓం శ్రీ విఠలానంద గురవే నమః. ఓం శ్రీ యోగానంద గురవే. మనం ఒక అద్భుతమైన గ్రంథాన్ని మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. చాలా చాలా ముఖ్యమైన అంశాలు, బేసిక్ ఫౌండేషన్ లాగా ఉపయోగపడే అంశాలు మనం ప్రస్తుతం అధ్యయనం చేసుకుంటూ వెళ్తున్నాం. 8వ అధ్యాయంలో ఉన్నాం. ఇవాళ 2వ భాగం తెలుసుకుందాం. ఇక్కడ ఈ ఆత్మ సాక్షాత్కారం వైపు ప్రయాణం అనే ఒక చక్కటి సాధన యాత్రగా, అంతర్ముఖ యాత్రగా సాగే ఈ అధ్యయనంలో మనకి చక్కటి అంశాలు వస్తున్నాయి. ఈరోజు మనం ఈ 2వ భాగం తీసుకుందాం. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచడం నేర్చుకోండి. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచటం నేర్చుకోండి. ఇక్కడ చాలా ఈ అంశంలో ఒకసారి మనం డీప్గా తెలుసుకుంటే అసలు ప్రతి మనిషి ఎక్కడ దారి తప్పుతున్నారు అనేది ఇక్కడ తెలిసిపోతుంది. భావము, ఉద్వేగము. భావం సరిగ్గా లేకపోతే అంటే మనలో ఆ ఆవేశపూరితమైన భావాలు వచ్చాయనుకోండి, ఉద్వేగం పెరిగి మన మీద మనకి కంట్రోల్ తప్పిపోతుంది. మనల్ని మనం గుర్తించకుండా ప్రవర్తిస్తాం. అందుకనే సద్భావన అని చెప్తారు. సద్భావనలో ఉండు, సున్నితత్వంగా ఉండు, సాత్వికంగా ఉండు అని చెప్తూ ఉంటారు. కనుక ఇక్కడ ఈ ఈ ఈ భావోద్వేగాలు ఎప్పుడైతే మనలో బ్రెయిన్ నుంచి వచ్చే ఆలోచనలు ఇవన్నీ కలగలిసి ఒక ఫోర్స్, ఒక శక్తి, ఉండకూడని శక్తి అది బయటపడుతుందో అది శరీరం మీద, ప్రధానంగా నరాల బలహీనత మీద అది ప్రభావం చూపిస్తుంది. తెలుసుకుందాం. నరాల బలహీనతకు ఇంకొక ప్రధానమైన కారణం ఏమంటే నిర్దయగా మాట్లాడడం. నిర్దయగా ఎన్నడూ పనికి మాలిన కబుర్లాడటం కానీ, అది ఇతరులకు విరుద్ధంగా మాట్లాడటం కానీ చేయకండి. చాలా మొత్తం టోటల్గా ఏ మనిషి ఏ రకంగా అనారోగ్య పాలవుతున్నాడు, లేకపోతే రకరకాల సంఘర్షణలు, సమస్యలు, ఒత్తిళ్లు, నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ ఏదేదో మనుషులు ఆవేశంగా మారిపోతారు. భావోద్వేగం కారణం వాళ్ళ దగ్గరే ఉన్నది. ఏమిటది? ఒకటి, చక్కగా నిర్దయగా పక్క వాళ్ళ మీద చక్కగా ప్రేమగా, దయ, కరుణ వీటితో కలగలిసి మాట్లాడకపోవటం వల్ల, అది దయగా మాట్లాడకపోవటం వల్ల, నిర్దయగా మాట్లాడటం వల్ల ఎప్పుడు పనికి మాలిన ఉపయోగం లేని కబుర్లు ఆడుతూ ఉండటం వల్ల కానీ, ఇతరులకు విరుద్ధంగా, నిజానికి ఇద్దరు ఒకలా ఆలోచించకపోవచ్చు, నిజమే. కానీ మనం మన భావాన్ని వారికి చెప్పాలనుకున్నప్పుడు విరుద్ధంగా ఉన్నట్టు కనిపించకుండా చెప్పాలి. వ్యతిరేకంగా మారినట్టుగా ఉండకూడదు. వాళ్ళు తప్పు మాట్లాడుతున్నా, కరెక్ట్ కాకపోయినా దాన్ని మనం జాగ్రత్తగా, సున్నితంగా మాట్లాడాలి. విరుద్ధంగా మాట్లాడడం కానీ చెయ్యకండి. అప్పుడే నరాల బలహీనతకి ఇవి దారి తీస్తాయి. జాగ్రత్తగా ఉండగలం. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడంలో నిమగ్నులై ఉండండి. అంటే అవేర్నెస్, మనం ఎప్పుడు చెప్పుకునే అవేర్నెస్, ఎరుకలో ఉండటం, ఏకాగ్రతలో ఉండటం, వర్తమానంలో ఉండి మనం జీవిస్తూ ఉంటే, ఏ క్రియ చేస్తున్నా కూడా వర్తమానంలో ఉండి ఉంటే అదే మనల్ని సంస్కరించుకోవటం అవుతుంది. దయతో మాట్లాడడం అభ్యసించండి. దయ కావాలి, దయ, సున్నితత్వం. తగవులు మారిలా ఉండకండి. మీ భార్య కానీ, భర్త కానీ కోపం తెచ్చుకుని మీ ఆగ్రహాన్ని రేకెత్తిస్తే దానికి స్పందించే ముందు కొద్ది దూరం నడిచి శాంతించండి. ప్రవర్తన వాళ్ళు ఆవేశంలో ఉంటారు, వాళ్ళకి మనం తెలియజేయాలి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే వాళ్ళ ఆవేశానికి జారిపడ్డామా, ఓన్లీ వీళ్ళు మంచి వాళ్ళేలే ఇలా చేస్తున్నారు, పర్లేదు, అయ్యో పాపం నీకు అలా అయిందా అని సింపతి చూపిస్తే ఇంకా వాళ్ళు డబుల్
ఇదైపోతారు. ఎనర్జీ వాళ్ళకి ఆ నెగిటివే పెంచుకుంటూ పోతారు. అహంకారం, అజ్ఞానం, ఆవేశాలు ఇంకా పెరుగుతాయి. అవును. నేను ఇప్పుడు కరెక్టే. వాళ్ళు వాళ్ళు తప్పుడు, వాళ్ళు అందుకనే సున్నితంగా చెప్తున్నారు. నేను గట్టిగా మాట్లాడేటప్పటికి వాళ్ళు నోరు మూసేశారు అని, అనే అహంకారం వచ్చేస్తుంది కొంతమందికి. అందుకనే చెప్పాలి. చెప్పే పద్ధతుల్లో చెప్పాలి. వాళ్ళ స్థితికి తగినట్టుగా చెప్పాలి. వాళ్ళు ఆవేశపడితే మనం కొంచెం నిదానంగా, అది బాగా చెప్తున్నా. ఇవి చాలా అవసరమైనవండి జీవితంలో. బంధువులు లేకుండా, స్నేహితులు లేకుండా, నాకు నేను అనుకోకుండా అందరితో కలవాలి కనుక. కానీ కలిసినప్పుడు ఏ ఇద్దరైనా, 20 మందిమైనా వాళ్ళ మధ్య మన స్థితి ఎలా ఉండాలి అని చెప్తున్నారు. తగవుల మారిలా ఉండకండి. మీ భార్య కానీ, భర్త కానీ కోపం తెచ్చుకొని మీ ఆగ్రహాన్ని రేకెత్తిస్తే దానికి స్పందించే ముందు మీకు కోపం వస్తుంది. ఒక్క రవ్వ నిదానించి ఒక సత్యం చెప్పాలనుకుంటే, అప్పుడు అలాగా కొద్ది దూరం నడిచి అటు ఇటు పక్కనగా నడిచి, లేకపోతే లోపలికి గదిలోకెళ్ళి మళ్ళీ రావటం. శాంతించండి. ఆమె కానీ, అతడు కానీ పరుషంగా మాట్లాడితే ఆ విధంగానే తిరిగి జవాబివ్వకండి. కోపం తగ్గే వరకు నెమ్మదిగా ఉండడమే మెరుగైనది. మొండిగా కానీ, వారి ప్రవర్తనను ప్రోత్సహిస్తూ కానీ ఉండకండి. అదే సమయంలో తగువులాటలో పాల్గొనడం మానండి. మీ ఇద్దరూ ప్రశాంతమైన వివేకాన్ని తిరిగి తెచ్చుకునే వరకు నిరీక్షించండి. ఇద్దరి మధ్యన మళ్ళీ ఒక కూల్ అట్మాస్ఫియర్ వచ్చేదాకా చక్కగా ఆగి, అప్పుడు మనం వివరంగా ఏమనుకుంటున్నావు? ఇందాక అలా మాట్లాడావు. నువ్వు చాలా ఆవేశపడిపోయావు అని మనం చెప్పాలి. వింటారా? అది వినకపోతే కానీ కాలమే కొన్ని నిర్ణయిస్తుంది. మీ శాంతిని కొల్లగొట్టడానికి ఎవరినీ అనుమతించకండి. మీ శబ్ద దుర్వినియోగం ద్వారా ఇతరుల శాంతిని దోచుకోవద్దు. వీళ్ళలో నిశ్శబ్దం లేదు కనుక ఉండక ఇంకొకళ్ళు కూడా డిస్టర్బ్ చేస్తారు. వాళ్ళు మంచిగా ఉన్నా వీళ్ళు మాట్లాడే తీరును బట్టి రెండో వాళ్ళు స్పందిస్తారు. జాగ్రత్తగా ఉండాలంటున్నారు. వాక్కును దుర్వినియోగం చేయడం అన్ని ఆయుధాల్లోకి ఎక్కువ హాని చేసే ఆయుధం. కోపంలోనో, అతిగా ఉన్న భావావేశంలోనో మీరు ఉద్దేశించినది ఏదో మీరు అనవచ్చు. తరువాత బాధపడవచ్చు. ఇది జరిగిపోతుంది. ఒకసారి బాణం వదిలేసాక ఆ విల్లును పట్టుకుని వదిలేక అది వెళ్ళిపోయింది. మళ్ళీ వెనక్కొచ్చేయి. కాదు అటెళ్ళకు అంటే ఆగుతుందా బాణం? మాట కూడా అంతేనండి. తొందరపడకూడదు. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ఆవేశం, భావోద్వేగాలు ఉండకూడదు, రాకూడదు. ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు ఏదో శారీరకమైన అనారోగ్యంలో ఉన్నారు. బ్లడ్ ప్రెషర్ సరిగ్గా లేదు. నరాల బలహీనత అయి ఉంటుంది. ఇవేవో చోటు చేసుకున్నాయని గుర్తించాలి. వెంటనే నేనెందుకు అలా ప్రవర్తిస్తున్నాను? వెంటనే మనం ఒక అరగంట, గంట తర్వాతో తెలిసిపోతుంది మనకి. ఆవేశం తగ్గుతుంది. డౌన్ అవుతుందది. అప్పుడు అర్థమైపోతుందండి. ఆత్మసాక్షి ఉంటుందిగా. అయ్యో! నేనెలా మాట్లాడాను ఇందాక అని వెంటనే చేయాల్సిందేమిట్రా అంటే, ఖచ్చితంగా వాళ్ళకి క్షమించమని అడగండి. నాకు తెలియలేదు. ఒక మాటకు ఇంకో మాట ఆవేశంగా వచ్చాయి. నాకిప్పుడు అర్థమైంది అని మీరు ఎంత ఆవేశంగా, ఎంత ఎక్కువ మాట్లాడారో అంతకంటా ఎక్కువగా మీ భావాన్ని చక్కగా, స్నేహంగా, ప్రేమతో మీ పరిస్థితిని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మీకుంది. లేకపోతే ఊరంతా ప్రతి వ్యక్తి మీకు శత్రువైపోతాడు. అహంకారం పెరిగిపోతుంది. నరాల బలహీనత, చిట్లిపోతాయి నరాలు. చిట్లిపోతాయి. తలలో నరాలు కొంతమంది చిట్లవుతాయి. బ్రెయిన్ మీద పడుతుందిగా ఇవన్నీ భావోద్వేగాలు. అది చాలా చక్కగా చెప్తున్నారు. వాక్కుని దుర్వినియోగం చేయడం అన్ని ఆయుధాల్లోకి ఎక్కువ హాని చేసే ఆయుధం. అది. కానీ అవతల వ్యక్తి దానిని 20 ఏళ్ళు కానీ, ఇంకా ఎక్కువ సమయం కానీ గుర్తుపెట్టుకుంటాడు. అది. ఒక మాట మనం జారామనుకోండి, అవతల మనిషి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడు. సమయం చూసి దెబ్బ కొట్టాలని చూస్తాడు. అలాగా నన్ను ఇలా అంటావా అని వాళ్ళు మౌనంలో ఉంటే, భలే ఓడగొట్టేసాను నేను, గెలిచాను అని అనుకుంటారు పాపం కొంతమంది. మంచివాళ్ళు, తెలివైన వాళ్ళు, ఒక సాధన, సత్యంలో ఉన్నవాళ్ళు కామ్‌గా ఉంటారు. సమయం చూస్తారు. దొరక్కపోతాడా? ఇప్పుడు చాలా ఆవేశంలో ఇప్పుడు చెప్పినా ఎక్కదని వాళ్ళకి తెలుసు. అతను కాదని కూడా వాళ్ళకి తెలుసు.
కానీ ఆ జారే మాటలు అవి అనటంలో అతని స్థితి కొన్ని తెలుస్తుంది కనుక అయినా ఓర్చుకుంటారు. సమయం ఏళ్ళు తరబడి కొంతమంది అలా లోపలే పెట్టుకుని ఉంటారు. ఈ విషయంలో జ్ఞాపక శక్తి చెడ్డది. చాలా మంది అది కూడా అలా గుర్తుపెట్టుకోవడం కూడా మంచిది కాదు. అదేదో ఒక సిట్యుయేషన్‌లో ఒక పరిస్థితి అలా ఎదురై అక్కడ ఆ వాతావరణం అలా అయ్యి ఎలా ఉంటుందంటేనండి, కొంతమంది ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళతో ఎవరినైనా మనం మాట్లాడినప్పుడు ఏదైనా కొంచెం ఆవేశం వస్తే ఆకలి ఏం చేస్తుందంటే నరాల మీద బలహీనత అదే కదా! ఆకలి పుట్టినప్పుడు ఒక్కసారి నరాలన్నీ ఓవర్‌గా పనిచేయటం మొదలుపెడతాయి. అక్కడ ఏం మాట జారుతారో చెప్పలేం. మళ్ళీ అన్నం తిన్న తర్వాత వాళ్ళని ఇందాక ఏమన్నావయ్యా అంటే, అవునవును నేనేదో పొరపాటు పడ్డానులే. ఏం లేదు మర్చిపో. నీకు తెలుసు కదా! నేను ఇందాక తొందరలో ఏదో అనేసాను అని వెంటనే ఖచ్చితంగా పశ్చాత్తాపం అడుగుతారు. అంటే తినక ముందు ఆకలితో ఉన్నప్పుడు, ఆకలి తీరాక. చూసారా ఎలా ఉందో? అంటే వ్యక్తి ఇక్కడ ఏ సిట్యుయేషన్‌లో అయినా వ్యక్తి తప్పు కాదు. ఏ వ్యక్తిత్వం అక్కడ స్థితి అది గుర్తించకపోవటం, గుణాలకి, ఇంద్రియాలకి అవకాశం ఇవ్వటం, అది తప్పు. పరమ తప్పు అది. చాలా డేంజర్. దానివల్ల తను నష్టపోతాడు, ఇతరులను బాధ పెడతాడు. అందుకని జ్ఞాపక శక్తిని మనం అన్నిటిని జ్ఞాపకంలోకి వెళ్ళనీయకుండా చూసుకోవాలి. సరి అయిన రీతిలో వాడితే జ్ఞాపక శక్తి మంచిది. దానిని మనకి జరిగిన చెడ్డ సంఘటనలన్నింటికి గిడ్డంగిలా ఒక స్టోర్‌లాగా వాడితే హానికరమైనది. ఇంకా అలా లోపల పెట్టి కూర్చుంటే ఇంకా మనం ఆ పేరు తలుచుకోగానే వాళ్ళెక్కడో అమెరికాలో ఉంటారు. దూరంగా వేల దేశాలు దాటి. ఇక్కడ తలుచుకోగానే మనలోంచి మళ్ళీ హఠాత్తుగా ఆవేశం వస్తుంది. అంటే మనం వేస్ట్‌వన్నీని మనం స్టోర్ చేసి ఉంచుకుంటున్నాం. గడిచిపోయిందెప్పుడో. అది జాగ్రత్తగా ఉండాలంటున్నారు. మీ భార్య మీ మీద గట్టిగా అరుస్తూ ఉంటే, మీరు కూడా తిరిగి అరిస్తే, మీరు 2 రెట్లు బాధపడతారు. ఒకసారి ఆమె పరుషమైన మాటలకు మళ్ళీ మీ వాటికి ఇదంతా అయిపోయాక మీలో ఇంకేమీ మిగలలేదని మీకనిపిస్తుంది. అందువల్లనే అన్ని విడాకులు జరుగుతున్నాయి. ఇది ఇద్దరు వైపు 2 వైపులా జరిగిపోతే ఏముందండి? విడాకులే. ఒకళ్ళనొకళ్ళు నష్టపోవటమే. కొంచెం శాంతిస్తే అసలది అక్కడ పెద్ద సమస్య జీవితాలే నాశనం అయిపోయి అయ్యే సమస్య ఓర్పుతోటి, సహనంతోటి, మౌనంతోటి అది మనం అనుసరిస్తే జీవితాలు నిలబడతాయి. అదే చెప్తున్నారిక్కడ. ఉన్న మాట చెప్పాలంటే వ్యక్తులు తమ భావోద్వేగాలను కొంతవరకైనా అదుపులో పెట్టుకోవడం నేర్చుకునే వరకు పెళ్లి చేసుకోకూడదు. జనరల్‌గా భార్యాభర్తల మధ్యన వస్తూ ఉంటాయి కనుక దాని సంబంధంగా చెప్తున్నారు. ముందు వాట్ ఐ యామ్, హౌ ఐ యామ్ నేను నా క్యారెక్టర్ ఏమిటి? నా కళ్ళ ముందు ఒక నెగెటివ్ కనిపిస్తే నేనెలా స్పందిస్తున్నాను? నాలోంటి ఎలాంటివి వస్తున్నాయి? కొంతమంది బస్సు ఎక్కుతారండి. బస్సులో ఎవరో ఏదో తప్పుగా మాట్లాడినా ఏదైనా రాజకీయం అంటే వీళ్ళు ఆవేశపడిపోతారు. వాళ్ళతో వాదన దిగుతారు. కొంతమంది నువ్వెంత నువ్వెంత బూతులు తిట్టుకుంటారు. కొంతమంది చేతులు చేసుకునేంత వరకు కూడా మాటలు పెరిగిపోతాయి. మొదలుపెట్టేది ఒక చోట ఈ ఆవేశాల వల్ల ఇంకొక సబ్జెక్ట్ ఎటో వెళ్ళిపోయి వ్యక్తిగతంగా వాడు రా అంటే వీడు ఇంకోటి అంటాడు. వాడు ఒకటి తిడితే వీడు 2 తిడతాడు. ఏమిటి అసలు ఇద్దరు ప్రయాణికులు ఒక గంట, 2 గంటల సేపు ప్రయాణం చేసి దిగిపోయే వాళ్ళే. ఎవరింటికి వాళ్ళు పోయేవాళ్ళే. కానీ అక్కడ అతిగా ఆవేశపడిపోవటం, అవతల వాళ్ళకి స్పందిస్తూ అయిపోవటం వల్ల అసలు ముందు ఎంత లోపల లోపల స్టోర్ అయిపోతాయి ఇలాంటివి. అందుకని ముందు పెళ్లి చేసుకోకునే ముందు అమ్మాయి అయినా, అబ్బాయి అయినా సరే నేను ఎలా స్పందిస్తాను? నాలో నిదానంగా మాట్లాడే స్థితి ఉందా? ఎదురవ్వనివి సంసారం అంటే ఎదురు అవ్వనివి, ఊహించనివి చాలా ఎదురవుతాయి అనేది మనం ముందు ఊహించాలి. ఖచ్చితంగా ఊహించనివి ఎదురవుతాయని మనం ఊహించి కూర్చోవాలి. నాకు నచ్చని విధంగా అవతల వ్యక్తి తన తన స్వేచ్ఛలో ఏదో ఒకటి మాట్లాడతాడు, తిట్టొచ్చు, ఇంకోటి అవ్వచ్చు అనేది మనం ఊహించి పెట్టుకోవాలి. అవ్వకూడదు, జరగకూడదు అనటానికి లేదు. అందుకని ఇవన్నీ చాలా అలా ఉంటే కొంతకాలం పెళ్లి పెళ్లి చేసుకోకుండా ముందు వాళ్ళ క్యారెక్టర్‌ని వాళ్ళు సంస్కరించుకోవటం మంచిది. వయసులో ఉన్న విద్యార్థులకు పాఠశాలలు ఈ కళను, ప్రశాంతతను, ఏకాగ్రతను ఎలా పెంపొందించుకోవాలో నేర్పించాలి.
ఒక సబ్జెక్టుగా, ఎందుకంటే జీవితం. అందుకనే గురువులు ఆశ్రమాల్లోనూ గురువుల దగ్గర ఇది ప్రధానంగా మేము అనుసరిస్తాం. నాన్న నువ్వు దారి తప్పుతున్నావు తెలుసుకో, ఆవేశపడిపోతున్నావు వద్దు, తగ్గించుకో, నీకోసం నేను ఎప్పుడూ ఉన్నాను, ఏదున్నా నాతో డైరెక్ట్గా మాట్లాడుకో అని ఇలాంటివి ఎందుకు చెప్తారు గురువులు? నీకోసం నేను అర్ధరాత్రి అయినా మాట్లాడు అని చెప్తూ ఉంటారు. దేనివల్ల అంటే అర్థమైంది వాడు దారి తప్పుతున్నాడు. ఒక ధైర్యం, ఒక సోర్స్, ఎక్స్చేంజ్కి పంచుకునేందుకు ఒక సోర్స్ అవుతారు గురువులు. అందుకని దీన్ని ఒక పాఠాంశంగా పెట్టడం, పాఠ్యాంశంగా పెట్టడం మంచిది అని చెప్తున్నారు. ఈ విషయాలు స్కూళ్లలోనూ ఇళ్లల్లోనూ బోధించకపోవడం వల్ల ఇళ్లలో కూడా పెద్దవాళ్ళు కొంచెం ఓర్పుగా పిల్లలకి నేర్పాలి. వాళ్ళకి ఎలా చెబితే ఎలా చెబితే అర్థమవుతుందో ఆ పద్ధతిలో నేర్పాలి. నేను పెద్దవాడిని చెప్తున్నా, ఏమంటనుకుంటున్నావు నా ముందు అది ఇది ఇలా కాదు. వాడు ఎడుతుంటే ఖచ్చితంగా ఖండించాలి. ముందు ఆగు ఆగు కంట్రోల్ చేసి చెప్పు ఏం నాన్న అది కాదు, ఇప్పుడు చూడు నీ స్థితి చూసుకో, బీపీ ఏమైపోయింది, నీ మనసు ఏమైపోయింది, నిద్ర పట్టదు ఇంకా రాత్రి, వాళ్ళకి ఆకలి ఉండదు, అదే గుర్తుకొస్తూ ఉంటుందిగా. ఇవన్నీ మనం కొంచెం పెద్దవాళ్ళు వివరంగా చెప్పాలంటున్నారు. అవన్నీ చెప్పకపోవటం వల్ల, ఇళ్లల్లో కూడా చెప్పకపోవటం వల్ల, బోధించకపోవటం వల్ల అమెరికాలోని సంసారాలు కూలిపోతున్నాయి. ఉద్రేకంతో పనులు చేయటం అలవాటైన ఇద్దరు వ్యక్తులు తమ నరాల బలహీనతతో ఒకరినొకరు ఇంచుమించుగా నాశనం చేసుకోకుండా ఎలా కలిసి జీవించగలరు? పెళ్ళైన కొత్తలో వరుడు వధువు ఉత్సాహం, కోరికలనే భావావేశాలలో తేలిపోతూ ఉంటారు. అప్పుడు భలే అడ్జస్ట్మెంట్లు ఎంత బాగా అడ్జస్ట్ చేసుకుంటారంటే అదొక మైకమే. అప్పుడు సత్యం కాదు, సత్యం అనుకుంటారు. అబ్బాయి ఎంత మంచి జీవితం దొరికింది అని. 2 నెలలు 3 నెలల తర్వాత నువ్వెందుకు రాలేదు, నువ్వెందుకు వండలేదు, నువ్వు సాయంత్రం ఎందుకు వచ్చావు, మధ్యాహ్నం ఎందుకు రాలేదు, హక్కులు వచ్చేస్తాయి, లెక్కలు వచ్చేస్తాయి. అదే చెప్తున్నారు. ఉద్రేకంతో పనులు చేయటం అలవాటు అయిన ఇద్దరు వ్యక్తులు తమ నరాల బలహీనతతో, చూడండి అది అది అక్కడ మొదలవుతుంది, ఒకరినొకరు ఇంచుమించుగా నాశనం చేసుకోకుండా ఎలా జీవించగలరు? పెళ్ళైనప్పుడు కోరికలనే భావావేశాలతో తేలిపోతూ ఉంటారు. కానీ కొంతకాలం అయ్యాక అనివార్యంగా ఇవి తగ్గడం మొదలు పెట్టగానే, భావావేశాలు తగ్గగానే ఆ జంట అసలు స్వరూపం బయటికి రావడం మొదలవుతుంది. పోట్లాటలు, నిరాశ ప్రారంభం అవుతాయి. చాలా మనం ప్రతి క్షణం అవేర్నెస్ లో ఉంటే ఇది అర్థమైపోతుంది. ఏమిటి నేను కిందటి నెల అలా ఉన్నాను, ఇప్పుడు ఇలా ఉన్నాను, వారం క్రితం అలా ఉన్నాను, ఇప్పుడు ఏంటి ఈ పూట ఎలా జరుగుతోంది తెలిసిపోతుందండి. ఎవరిది వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. బుద్ధి ధ్యాస పెడితే. అది హృదయానికి నిజమైన ప్రేమ, స్నేహం అన్నింటికీ మించి శాంతి కావాలి. ప్రతి హృదయం, ప్రతి మానవ హృదయం కోరుకునేవి చూడండి, ప్రేమ, నిజమైన ప్రేమ. మామూలు పై ప్రేమ, వస్తువులు ఇస్తే ప్రేమ, అయితే ఇంకోటి ప్రేమ, మంచి రుచికరమైన మసాలా కూరలు వండితే ప్రేమ కాదు. నిజమైన ప్రేమ అంటే హృదయం నుంచి రావాలి. స్నేహం అన్నింటికీ మించి శాంతి కావాలి. భావోద్వేగం వలన శాంతి నాశనమైతే అది శరీరం అనే దేవాలయాన్ని అపవిత్రం చేయడమే. అన్ని అవయవాలను భావాలను సరి అయిన తీరులో ఉండేటట్లు చేసేది ఒక ఆరోగ్యమైన నాడీ మండలం. మన లోపలిది చాలా ప్రశాంతంగా ఉండే నాడీ మండలం ఉంది. నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి భయం, కోపం, దురాశ, ఈర్ష్య వంటి విధ్వంసకరమైన భావోద్వేగాల నుంచి విముక్తులై ఉండడం ముఖ్యం. అది సెల్ఫ్ 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 how I am means through our feelings, thinking process, actions, emotions, jealousy, all these things counts there. You means all these things. You must say it is me, it is not due to others. Nobody is responsible for this. You are responsible. You developed, you allowed inside
That's why your total nervous system collapsed. That's why emotions. Nothing is true there. Your love falls, your emotions falls, angriness falls, everything falls. Not true. That's why very clearly he is telling here. అన్ని శరీరావయవాలను భావాలను సరైన రీతిలో ఉండేటట్లు చేసేది ఒక ఆరోగ్యమైన నాడీ మండలం. అది నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచటానికి భయం, కోపం, దురాశ, ఈర్ష్య వంటి విధ్వంసకరమైన భావోద్వేగాల నుంచి విముక్తులై ఉండడం ముఖ్యం. భయాన్ని వదిలిపెట్టండి. భయపడ్డానికి ఏముంది? చీకటంటే అర్థం లేని భయం లేదా జరగబోయే విషయాల గురించి ఆందోళన చెందటం వంటి కొద్దిపాటి భయం కూడా మీరు ఊహించగలిగే దానికన్నా ఎక్కువగా నరాలను ప్రభావితం చేస్తుంది. అవి వచ్చిపోతున్నాయి అనుకోకండి, వచ్చాయి నాకు భయం వేసింది అనకండి. భయం వేసిందంటే అది శరీరం మీద పడుతోంది. కొన్ని రోజుల తర్వాత శరీరం చెప్తుంది, నువ్వు అతిగా వెళ్ళిపోతున్నావు, ఆ భావోద్వేగాలు పెరిగిపోయాయి, ఇదిగో నేను ఇక పని చేయలేను, ఇదిగో నీ కానీ ఏదో ఒక అంగం మన శరీరంలో ఇక పని చేయటం ఆగిపోతుంది. స్ట్రెస్ మొదలవుతుంది, పెయిన్ మొదలవుతుంది, నొప్పులు నొప్పులు నొప్పులు. ఆహ్లాదకరంగా ఉండండి, ఆనందమయంగా ఉండండి. ఇది చాలా కావాలి. అది ఉంటే కోపం, భయం అయిపోతాయి. వాటి మీద వర్క్ చేయటం అంటే ఏం చేయాలండి అని అడుగుతారు కొంతమంది. నేను చెప్పాను వీడియోలు కూడా. అవి ఉన్నాయని ముందు గుర్తించండి. అవి నాకు నేను తెచ్చుకున్నవే అని గుర్తించండి. నేనే కారణం అని గుర్తించండి. ముందు ఇది కావాలి, ఇది మెడిటేషన్. ముందు వాటి మీద మెడిటేటివ్గా ఉండాలి. అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకోవాలి, గుర్తించాలి, గ్రహించాలి, ఇది నేనే కారణం. అప్పుడు ఇక మరి అయితే నేను బయటికి రావాలి, లేకపోతే నాకు నిద్ర పట్టట్లేదు. నా పక్క వాళ్ళు కూడా నేను వ్యక్తులను నిందిస్తున్నాను, వాళ్ళు నన్ను చూసి భయపడుతున్నారు, లేకపోతే దూరంగా ఉంటున్నారు, నా మీద విమర్శలు. ఇవన్నీ వాళ్ళ తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళెవరి తప్పు కాదు, నేనే నేనే. ఒకవేళ అర్థం చేసుకోకుండా చెప్తున్నారు అనుకోండి, మీరు మీ సత్యంలో ఉండండి, కొంచెం కంట్రోల్ చేసుకుంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళు మారిపోతారు. అందుకని ఇది ఎవరికి వాళ్ళం మనం మార్చుకునేది కావాలి. ఈ భయాలని తీసేయండి. ముందు మృత్యువును చూసి కూడా భయం ఎందుకు? మరణం మరణం మరణం. మనం అందుకనే ముందు ప్రతి భయాన్ని గురించి చర్చించుకోవాలి. భయంగా అనిపిస్తున్న ఈ భావోద్వేగాలను మనం చర్చించుకోవాలి. దాచుకుంటే అవి డబల్ త్రిబుల్ అయిపోతాయి. మనల్ని దారి తప్పించి హాస్పిటల్ చుట్టూ తిరగాలి. నరాల బలహీనత వస్తుంది, అంగాలు ఒక్కొక్క పార్టు ఎఫెక్ట్ అవుతుంది, రోగాలు అయ్యేది. కాబట్టి ఇక్కడ మరణం వస్తుంది, భయం ఎందుకు? అది ప్రతి ఒక్కరికి జరగటానికి భగవంతుడు అనుమతిస్తున్నాడు. అది గాడ్ డిసైడెడ్ అండ్ యాక్సెప్టెడ్ దట్. ఆయనదే డెసిషన్. అసలు మన శరీరం తయారు చేసింది ఆయన, ఊపిరి లోపలికి వెళ్ళేలా చేస్తున్నది ఆయన. కాబట్టి మరణం అనేది కూడా ఆయన పెట్టిందే. ఆయన యాక్సెప్ట్ చేస్తుంటే ఆయన యాక్సెప్టెన్స్కి వ్యతిరేకంగా మనం ఆలోచిస్తే నిలబడగలమా, నెగ్గగలమా చెప్పండి. అందుకనే భగవంతుడి యొక్క స్వరూపాలైన గురువులని మనం వ్యతిరేకించకూడదు. వాళ్ళు ఎలా ఉండమంటే అలాగ మనం ఉంటూ ఉంటే, తెలియకపోతే అడగాలి. చర్చించండి, గొడవ పడకూడదు. అహంకారం తీసుకొచ్చి పారిపోతే మౌనం, అహంకారంతో బాబా అలాంటి వాడు అనుభవిస్తాడు. ఒకసారి గురు మార్గంలోకి వచ్చాక, గుడికి వెళ్ళి భగవంతుడి ముందు నువ్వు దండం పెట్టి బయటకు వచ్చాక, నీ ప్రవర్తన చేష్టలు అక్కడి నుంచి అకౌంటబిలిటీ రాయటం మొదలు పెడతారు. ఒక శక్తి. అక్కడ కొబ్బరికాయలు కొట్టి దండాలు పెట్టేసావా, హారతులు ఇచ్చేసావా, బయటకు వచ్చి పక్క వాళ్ళని నిందిస్తావా, తోటి వాళ్ళని, బంధువుల్ని. ఎక్కడైనా నింద కానీ, కోపం కానీ, అసూయ, ద్వేషం వచ్చిందా, ఆ భగవంతుడు, నువ్వు ఎవరైతే భగవంతుని పొద్దున్నే లేవగానే నా దైవం, కులదైవం అంటున్నావో, ఆ శక్తి ఒప్పుకోదు. ఇది బాగా దృష్టిలో పెట్టుకోవాలి.
భయం మరణం అందరికీ వచ్చేదే. భగవంతుడు అనుమతిస్తున్నాడు ఇక్కడ. రావ అది ఉండాలని, రావాలని. కనుక అది చెడ్డదై ఉండదు. మనసులో ఉంచుకోవడానికి అది చాలా ఊరటనిచ్చే ఆలోచన. ఇది ఏది చెడ్డది కాదు, ఏది అపాయం కాదు. ఈ సంఘటన ఎదురైనా ఇది నా మంచికే వచ్చింది, నా మంచికే వచ్చింది అని ప్రతి వ్యక్తి ప్రతిదాన్ని ముందు భావించటం చాలా అవసరం. నా మంచికే వచ్చింది, నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను తల వంచి కాసేపు తల వంచి నేను దాన్ని దాన్ని యాక్సెప్ట్ చేసి నేను దాని నుంచి నేర్చుకుని కొత్త పాఠం ముందుకు వెళ్తాను. నా లక్ష్యం శాంతంగా, ప్రశాంతంగా, హాయిగా, చక్కగా, ఆరోగ్యంగా. ఈ నరాల బలహీనతలు వచ్చేస్తే ఏం ఆరోగ్యం? అది కొత్త కొత్త పేర్లతో అనారోగ్యాలు వస్తున్నాయంటే బేస్ బేస్ ఎక్కడ? నాభి దగ్గర నుంచి మొదలవుతుంది. అక్కడ నాభి స్థానంలో స్టార్ట్ అవుతాయి ఇలాంటి నెగిటివ్స్. ఆ నాభి దగ్గర నుంచి నెక్స్ట్ బ్రెయిన్. 2 స్థానాలండి మనిషి శరీరంలో. మెదడు, బ్రెయిన్ సిస్టమ్ ఇక్కడ నాభి దగ్గర ప్రారంభమై బ్రెయిన్కి చేరిపోతుంది. స్ట్రైట్‌గా బ్రెయిన్‌కి వెళ్ళిపోతుంది. మణిపూర చక్ర. అందుకనే సాధన చాలా ముఖ్యం. మణిపూర మీద మనం చాలా సాధన చేయాలి. చక్ర సాధనలో అంటే నాభి దగ్గర నుంచి నాభి ధ్యానం. నాభి దగ్గర ప్రశాంతత ఉందా, టోటల్ సిస్టమ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు నాభి ధ్యానం మీకు చెప్పాను. రోజు చేయండి 5 నిమిషాల దాకా చక్కగా ధ్యానం చేయండి. అక్కడ దృష్టిని పెట్టండి. ఏం జరుగుతుందో గ్రహించండి. నాభి స్థానం దగ్గరికి వెళ్ళని చెప్పాం. వీరు చక్కగా చెప్తున్నారు ఈ నరాల బలహీనత రావడానికి కారణాలని. కాబట్టి అది చెడ్డదే ఉండదు అనే ఆలోచన ముందు బలపరచండి. మంచే మంచే అని. మరణం తాజాదనాన్ని కలిగించే నిద్ర లాంటిది. మనం ఎప్పుడు చెప్పుకున్న వాక్యం. మరణం తాజా కొత్త శరీరాన్ని ఇస్తుంది, కొత్త జీవితాన్ని ఇస్తుంది, రిఫ్రెష్ చేస్తుంది, రెన్యూ చేస్తుంది. ఎంజాయ్ చేయి. మళ్ళీ ఒకసారి పసిపిల్లాడైపో, మళ్ళీ పుట్టు, మళ్ళీ మొదలుపెట్టు, కొత్తగా మొదలుపెట్టు. అంతకు ముందున్నది కాదు, ఇది వేరే. నీ ఇష్టం, నీ చేతిలో ఉంది. నీ జన్మలు తీసుకోవడం నీ చేతిలోనే ఉంది. జన్మని సార్థకతను చేసుకోవటం నీ చేతిలో ఉంది. జన్మ సాఫల్యం పొందటం. జన్మాతీత జనన మరణ చక్రాల నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా నీ చేతిలోనే ఉంది అనేది మహాత్ములు, గురువులు చెప్పే అనుభవ సత్యాలు. కాబట్టి యాక్సెప్ట్ ది డెత్ ఆల్సో. ఏదైనా సరే. మరణం సంపూర్ణ విశ్రాంతి. భగవంతుడు మీకు మృత్యువును ఇక్కడి మీ బాధలన్నింటి నుంచి విడుదల చేయడానికి. చూసారా ఇవన్నీ మరి తప్పించారు. ఒకసారి ఫ్రెష్ చేసి ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోతే ఎలా ఉంటుంది చూడండి. మళ్ళీ కొత్త ఇల్లు తీసుకుంటాం, మనకి సరిపడి ఇల్లు తీసుకుంటాం. ఈ సామాన్లు అక్కడికి పట్టుకెళ్ళి ఇక్కడ చిందరవందరగా ఇరుక్క అయిపోయినవి అక్కడ మళ్ళీ రీఅరేంజింగ్. కొత్తగా మళ్ళీ చక్కగా మనం అక్కడ చేసిన తప్పు, అక్కడ జరిగిన ఇది ఇక్కడ మార్చుకుంటాం. అలాగే మరణం అనేది భలే చక్కగా వాక్యాలు. మరణం సంపూర్ణ విశ్రాంతి. భగవంతుడు మీకు మృత్యువును ఇక్కడి మీ బాధలన్నింటి నుంచి విడుదల చేయడానికి, తరువాత మీకొక కొత్త జన్మ, కొత్త శుభారంభాన్ని ఇవ్వడానికే ఇస్తున్నాడు. ఇది బాగా దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఇన్వైట్ ది డెత్ ఆల్వేస్. డెత్ మెడిటేషన్ ఉంది, మనం ఎప్పుడు చేసాం ఇంతకుముందు. సమాధి ధ్యానం అని. నేను చనిపోతున్నాను, 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 నేను చనిపోయాను, చనిపోయాను. ఇంకా చనిపోవటం అనేది పూర్తిగా అనుభూతికి వచ్చేస్తే తర్వాత ఆ ధ్యానం, ఆ సాధన అయ్యాక మెల్లిగా కళ్ళు తెరిచి, ఓహో నా దేహం ఉంది, నేను చనిపోలేదైతే. ఇందాక మృత్యువుని నేను తెలుసుకున్నాను, చనిపోలేదు కాబట్టి ఇక నేను చనిపోయి మళ్ళీ పుట్టాను అనుకుని ఆ క్షణం నుంచి కొత్తగా చక్కగా మంచి ఆలోచనలతో మనం ఇది అవ్వచ్చు. ఇది చాలా చక్కగా ఉంటుంది మనకి. అందుకని మృత్యు అనేది చాలా అవసరం. అదొక మనకు మంచి మిత్రుడు, మంచి సదుపాయం, భగవంతుడు ఏర్పాటు చేసిన సదుపాయం అది. తర్వాత అంశం తీసుకుందాం. భావోద్వేగంలో చిక్కుకోవడం అంటే భగవంతుణ్ణి మరిచిపోవడం. ఆవేశపడ్డారా, భగవంతుడిని నిందిస్తున్నారు. భగవంతుడు ఒకడు అంతా చూస్తున్నాడని
అంతవరకు ఇందాక చెప్పింది వాక్యం ఇది వచ్చింది, ఇక్కడే వచ్చేసింది చూసారా. గుళ్ళోకి వెళ్ళి భగవంతుని పూజించి అంత పెద్ద గంటలు గంటలు చేసి అభిషేకాలు పంచామృతాలు చేసి బయటకు వచ్చి వీడెలాగా వాడెలాగా అని నిందించటం, నిందించి డైరెక్ట్ గా చెప్పకపోయిన ఆలోచన పుట్టినా తప్పే. భగవంతుడికి దూరం అవుతావు, భగవంతుడు తెలుసుకుంటున్నాడు. ఇది బాగా గుర్తుంచుకోవాలండి. ప్రతి వ్యక్తి కనీసం సాధకులు, భక్తులు అని అనుకుంటున్న వాళ్ళైనా సరే జాగ్రత్త పడాల్సిందే. గురు గురు పరంపరలో, గురు మార్గంలో ఉండేవాళ్ళు. చూద్దాం. భావోద్వేగంలో చిక్కుకోవడం అంటే భగవంతుణ్ణి మరిచిపోవడం. భయం, కోపం, దురాశ లేదా తీవ్రమైన లేక అనాలోచిత ఉద్రేకానికి లోనవ్వడం అంటే భగవంతుణ్ణి మరిచిపోవడమే. మీ భావోద్వేగాలను నియంత్రించే మీ ఇంద్రియాలు మీ అదుపులో ఉంటే మీరు మహాత్ములే. అది మహాత్ముడికి వాళ్ళ స్థితికి ఏమిటండి, వాళ్ళని ఎలాగా డిఫైన్ చేయాలి తెలుసుకోవాలంటే, మీ భావోద్వేగాలను నియంత్రించే మీ ఇంద్రియాలు మీ అదుపులో అదుపులో ఉండాలి. అవగాహనతో ఉండాలి, చెరుకుతో ఉండాలి. నాలో ఇది జరుగుతోంది, కోపం లేవకు, నువ్వుతో కాదు ఇక్కడ కోపం, నువ్వు అవసరం లేదు, ఎందుకు వస్తున్నావు అని చెప్పి దాన్ని కంట్రోల్ చేసుకో. మన ఆధీనంలో ఉండాలి. అవసరమైంది ఒక్కొక్క చోట కోపంగా చెప్పాలి. నేను కోపమా, రా ఒకసారి కాసేపు నాకు సహకారం చేయని కోపాన్ని ఉపయోగించుకుని మళ్ళీ అక్కడ సందర్భం ఎప్పుడైతే మనం కోపంతో ఒకటి చెప్పామనుకోండి, అది అవతల వాళ్ళకి తగిలి కామ్ అవుతారుగా. వెంటనే కోపం, నువ్వు వెళ్ళిపో మళ్ళీ రావద్దు, ఇదో పిలిచాను ఇంకో, నువ్వు వెళ్ళిపో, నేను పని అయిపోయింది అని వెంటనే చూడు, నేను అన్నాను, నువ్వు బాధపడకు, నువ్వు మాట్లాడే తీరు మారిపోయింది, జాగ్రత్త సుమా అని అప్పుడు చక్కగా శాంతాన్ని వాడుకోవటం. ఇవన్నీ మన ఇంద్రియాలని మనం జాగ్రత్తగా మన ఆధీనంలో ఉంచుకుని అక్కడ ఏది ఎంత పెద్ద సమస్య అయినా ఇక్కడ సాల్వ్ అయిపోతుంది. ఎంత శత్రువుగా అనిపించిన వాళ్ళైనా మనకి మిత్రులు అవుతారు. అలా ఉండటమే మహాత్ములు అంటే ఎవరు? మీరు, నేను, అందరం అవ్వచ్చు మహాత్ములం. ఈ స్థితి ఉంది అంటే మీరు మహాత్ములు అయిపోయినట్టే. జీవాత్మ మహత్తుని, మనలో జరుగుతున్న ఇంద్రియాలు వీటి కారణంగా జరిగే మహత్యాలను గుర్తిస్తే మహాత్మ మీరు, జీవాత్మ కాదు. అప్పటి నుంచి మామూలు సాధారణంగా ఉండే వ్యక్తులు కాదు. మీ ఇంద్రియాలకు మీరు అధిపత లేక వాటికి బానిస అన్న విషయం మీకన్నా బాగా ఎవరికీ తెలియదు. మీ ఇంద్రియాలకి మీరే మీ లోపలే ఉన్నాయి, మిమ్మల్నే ఆశ్రయించాయి, మిమ్మల్నే నడిపిస్తున్నాయి, మీకే ఆధారం అవుతున్నాయి. ఇంకో రకంగా మీరే అవే మీరు. కాబట్టి వాటికి మీరు బానిస అవుతారా? వాటికి లొంగిపోయి పిచ్చి పిచ్చిగా వాగేసి, పిచ్చి పిచ్చిగా అరిచేసి, ఆవేశంలో భావోద్వేగం వచ్చిన వాళ్ళు కొంతమంది బయటికి చెప్పలేని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? సూసైడ్, ఆత్మహత్య చేసుకుంటారు. బయటికి చెప్పడానికి ధైర్యం ఉండదు. చెబితే ఏమో భయం వచ్చేస్తుంది, చెప్పాలన్నా లోపలేమో పెరిగిపోతుంది, తట్టుకోలేకపోతారు. కొంతమందికి అయితే హార్ట్ అటాక్లు అన్నీ అవ్వేనండి. హార్ట్ అటాక్ మ్యాక్సిమం వచ్చేది హృదయం, అక్కడ గుండె కొట్టు కూడా ఆగిపోవటం అంటే నరాలు చిట్లిపోతాయి, నరాలన్నీ సప్లై అయిపోతుంది, పనిచేయవు. హార్ట్ అటాక్ అదే. అది రాలేదు అంటే ఒత్తిడి పెరిగిపోయి ఈ మెదడు అతి తెలివితేటలు అక్కడి నుంచో వచ్చేసి భయం పెట్టిన తెలివితేటలు, భయం నుంచి కొన్ని తెలివితేటలు వస్తాయి, నిరాశ నుంచి కొన్ని తెలివితేటలు వస్తాయి. అవి మనం కాదు, ఆ క్షణంలో వచ్చే ఈ భావోద్వేగాలు కొన్ని తెలివితేటలు పుట్టిస్తాయి. అక్కడ ఆ తెలివితేటలు ఎలా ఉంటాయంటే మనల్ని దారి తప్పించేసి పతనం అయ్యేలా చేస్తాయి. అవే ఆత్మహత్య కూడా దారి తీస్తాయి. జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చాలా. కాబట్టి నేను వాటికి అధిపతినా లేక బానిసనా మీకే తెలుస్తుంది, మిమ్మల్ని మీరే తెలుసుకోండి అని చెప్తున్నారు. గుర్తుంచుకోండి, మీ ఆత్మ నిగ్రహాన్ని మెడ్డాయించేది ఏదైనా మీ నాడీ వ్యవస్థను వినాశనం వైపు నడిపిస్తుంది. అది ఆత్మ నిగ్రహానికి ఎదురొచ్చేది ఏదైనా మీలోంచి పుడుతోంది, పెరుగుతోంది, బయటికి వస్తోంది మీ ఆధారంగా అంటే అది పతనానికే దారి. అది మీ నాడీ వ్యవస్థను మొత్తం మెల్లిమెల్లిగా ఒక రోజులో మొదలు కాకపోవచ్చు, కానీ మొదలైంది గుర్తించాల్సిందే మొదట్లోనే. లేకపోతే
వ్యవస్థ మొత్తం, సిస్టమ్ మొత్తం కొలాప్స్. దురాశపరుడు భోంచేస్తాడు, ఆత్మనిగ్రహం కల వ్యక్తి భోంచేస్తాడు. అది వాళ్ళిద్దరూ భోజనం కూర్చుంటారు, తింటారు, కడుపు నిండా తినడానికి కూర్చున్నారు. ఒక వ్యక్తి శరీర క్షేమం కోసం భోంచేస్తాడు, ఇంకొక వ్యక్తి ఇంద్రియ లాలసను తీర్చుకోవడానికి అతిగా భుజిస్తాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క ప్రేమ అంతా భగవంతుడిపై ఎక్కువగా, ఇంద్రియాలపై తక్కువగా కేంద్రీకృతమవుతుందో, అదే ఆశ్రమాలు, గురువులు, మహాత్ములు చేసేది ఏమిట్రా అంటే, మంచి మీకు నేర్పేది, మీకు మీ పిల్లలకి, కుటుంబం అందరికీ కూడా నేర్పేది ఏమిట్రా అంటే, భగవంతుడిపై ఎక్కువ భావం, ఇంద్రియాలతో ముడిపడకుండా, వాటి వైపు వెళ్లకుండా తక్కువగా కేంద్రీకృతం అవుతుందో అప్పుడే అన్ని విధాలైన ఇంద్రియ దుర్వినియోగాన్ని అధిగమిస్తాడు. ప్రలోభ పెట్టబడినప్పుడు భగవంతుడిని ఇలా ప్రార్థించండి. ఒకసారి మనకు తెలియకుండా వస్తుంది, కానీ ఎవరైతే ఇందాక చెప్పానే ప్రెజెంట్ టెన్స్ లో ఉంటారో, వర్తమానంలో ఉంటారో, వెంటనే అదిగో వచ్చింది కోపం, నేను నోరు జారుతున్నాను, జారబోతున్నాను, తెలిసిపోతుంది. తెలియట్లేదంటే వాళ్ళు పూర్తిగా బానిస. వాళ్ళు మనిషి తానుగా ఉంటున్న వ్యక్తులు కానే కాదు. అలాంటి వాళ్ళే వాటికి లొంగిపోతారు, ఇంద్రియాలకు లొంగిపోయి క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఇవన్నీ ఇంద్రియాలతో ముడిపడినవి. ఇవి ఎందుకు వస్తున్నాయి? వాటికి బానిసైపోయారు చెప్తున్నారు ఇక్కడ. అప్పుడు ఏమనాలట, ఏం చెప్పుకోవాలి? భగవంతుడిని గుర్తు తెచ్చుకోవాలి. వెంటనే భగవంతుడి మూలం, ఆయన చెప్పుకుంటే అటువైపు మళ్ళితే ఇవన్నీ కూడా మనల్ని ఏం చేయలేవు. ఏం చెప్పుకోవాలి? ప్రార్థన చెప్తున్నారు, నీవు ప్రలోభం కన్నా ఎక్కువ ఆకర్షణీయంగా ఉండేటట్టు చేయి. భగవంతుడితో మాట్లాడుకోవటం. ప్రభు, నువ్వు నన్ను ఎంతగా పరీక్షించినా నేను నిన్ను పట్టుకునే ఉంటాను. అది స్థిరంగా ఉండాలండి. ఒక గురువుని నమ్మినా, భగవంతుడిని నమ్మినా, తల్లిదండ్రులు నమ్మినా మనం స్థిరంగా ప్రవర్తించాలి. ఒక స్థిరమైన ప్రేమని, తత్వాన్ని పట్టుకుని బంధాన్ని జాగ్రత్తగా అనుసరించాలి. చాలా చక్కటి వాక్యాలు. ఏం చెప్పాలట? నీవు ప్రలోభం కన్నా ఎక్కువ ఆకర్షణీయంగా ఉండేటట్టు చేయి నన్ను. ప్రభు, నువ్వు నన్ను ఎంతగా పరీక్షించినా నేను నిన్ను పట్టుకునే ఉంటాను అని ఇలా చెప్పుకుని ఉండాలి. మీ నాడీ వ్యవస్థ భగవంతుడి గురించిన శాంతియుతమైన ప్రేమపూర్వక ఆలోచనలతో నిండి ఉంటే, అది నరానికి కొంతమంది చెప్తారు, నా ప్రేమ నరనరంలోకి వెళ్ళిపోయిందని. కోపం వచ్చినా నరనరంలోకి వెళ్తుంది. భక్తి కూడా అలా పెంచుకోవాలి. భక్తి, విశ్వాసం, గురి, నమ్మకం, ఇవన్నీ నరాల్లోకి వెళ్ళేలాగా ఎరుకని, సాధనని పెంచుకుని నమ్మకాన్ని, భగవంతుడి మీద నమ్మాలి. నమ్మకం బలపరుచుకుంటే నరాల్లో ఉంటుంది. ఇక ఈ భావం నరాల్లో ఉన్నప్పుడు ఆవేశం అక్కడికి ఎలా వెళ్తుందని ఆల్రెడీ ఫిలప్ అయిపోయింది. ఈ శక్తి అక్కడ ఉన్నప్పుడు ఇంకా రెండోది నెగిటివ్ రాదుగా. అందుకని ఈ శక్తిని, ఈ తత్వాన్ని నరాల్లోకి వెళ్ళేలాగా పెంచుకోండి అని చెప్తున్నారు. అది శాంతియుతమైన ప్రేమపూర్వక ఆలోచనలతో నిండి ఉంటే మీ నాడులు ఆయన శక్తితో నింపబడతాయి. అది కృష్ణుడు అన్నాడు, చిత్తాన్ని సంపూర్ణంగా లొంగదీసుకుని ఆత్మలో ప్రశాంతంగా స్థిరుడై అన్ని రకాల కోరికలపై మోహం లేనివాడైనప్పుడు యోగి భగవంతునితో ఏకమైనట్లుగా చెప్పబడతాడు. కృష్ణుడి యొక్క వాక్యం. మనం అందరం యోగులు అవటానికి అర్హత ఉన్నవాళ్ళమే. గుర్తించట్లేదు. గుర్తిస్తే ఇదే. సినిమా నటులు, ఇతర వృత్తిరీత్యా వినోదాన్ని కలిగించేవారు అమెరికాలోని అందమైన వ్యక్తులుగా పరిగణించబడతారు. కానీ వారి వ్యక్తిగత జీవితాలు అంత తరచుగా విచారకరమైనవిగాను, ఎన్నోసార్లు విడాకులు తీసుకోవడంతో గందరగోళంగా ఎందుకున్నాయి? వాళ్ళని సెలబ్రిటీని మనం మెచ్చుకుంటాం, ఎంత గొప్ప నటుడు, ఎంత గొప్ప వ్యక్తి అని. కానీ వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి చూస్తేనండి, పాపం 2-3 పెళ్ళిళ్ళు, ఇంకోటి విడాకులు, లేకపోతే ఏదో ఒక దుఃఖం పొర అక్కడ వాళ్ళలో ఉంటుంది. బయట
పబ్లిక్ లో ప్రజల సమాజంలోకి వచ్చి డయాస్ మీద వేదిక మీదకి వచ్చి చూపించింది సత్యం కాదు అని చెప్తున్నారు. వారిలో చాలా మంది ఇంద్రియాలలో అతిగా కేంద్రీకృతమై ఉన్న నాడీ శక్తి మీద ఆధారపడి జీవిస్తుంది. ఈ కళలు వీళ్ళందరూ కొంతమంది చాలా మంది నాడుల ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని పట్టుకుని వాళ్ళు ఆ కార్యాలు చేస్తారు. అవి ఇదైపోయాయి అనుకోండి, మళ్ళీ ఆ హుషారు ఉండదు. అందుకని కొంతకాలమే ఆ నటులైనా, ఇంకోళ్ళైనా అది స్థిరమైన వాళ్ళ స్టేటస్ కాదు. తెర మీద 100 మందిని కొడుతున్నాడు అంటే అక్కడంతా టెక్నికాలిటీ, ముఖ ముఖ భావాలు క్రియేట్ చేసుకుంటున్నాడు తప్పితే, ఒక దర్శకుడు చెప్పింది వాడి సొంత భూమి ఏమీ లేదక్కడ. కొంచెం వాడు ఇన్‌స్ట్రుమెంట్‌గా మారి వాటిని ఫోకస్‌లోకి తీసుకొస్తున్నాడు. ప్రెజెంట్ చేస్తున్నాడు. కానీ అతని క్యారెక్టర్ కాదు. అతని లక్షణాలు కానే కాదు. బయటకొచ్చాక ఒక్కడిని కూడా కొట్టలేడు. బయటికొచ్చాక ఏడుస్తూ ఉంటాడు. బాధపడుతూ ఉంటాడు. భయపడుతూ ఉంటాడు. ఇవన్నీ ఉంటాయి. అందుకనే అక్కడ పూర్తిగా వాళ్ళు నాడీ శక్తి మీద ఆధారపడిపోతారు. అతిగా తినడం, విశృంఖల శృంగారం, ద్రాక్ష సారాయి, మత్తుమందుల మత్తులో కూరుకుపోవడం ఇవన్నీ కృత్రిమ ఆనందాన్ని కలగజేస్తాయి. భగవంతుడిలోనే మానవుడి తన కోరికలన్నీ నెరవేరుతాయి. భగవంతుడిలోనే మానవుడి తన కోరికలన్నీ నెరవేరుతాయి అని తెలుసుకుంటాడు. ఇంద్రియాలనే ఉపకరణాల ద్వారా పొందలేని నిత్య నూతన ఆనందం భగవంతుడొక్కడిలోనే మనిషి కనుక్కుంటాడు. భగవంతుడి మార్గం, భగవంతుడి పరంగా చేసే క్రియలలో మాత్రమే చక్కటి స్థిరమైన ఆనందం దొరుకుతుంది. భగవంతుడికి సంబంధించిన క్రియలు, సాధన, దానం, ధర్మం, భజన ఇవన్నీ ఎందుకు ఎందుకు భగవంతుడి తత్వానికి దగ్గరగా ఉంటుంది మనల్ని. ఈ నాడీ వ్యవస్థ, ఈ బాహ్యం లౌకికమైన వాటికి బందీ కాదు, ఇంద్రియాలకి. ఇంద్రియాలనే ఉపకరణాల ద్వారా పొందలేని నిత్య నూతన ఆనందం భగవంతుడొక్కడిలోనే మనిషి కనుగొంటాడు. మీరు ఇంద్రియ లోలత్వానికి బానిసలైతే, దీనర్థం వాటిలో ఏ ఒక్కదాన్నైనా దుర్వినియోగపరిస్తే, వాటికి లొంగిపోయి ఒక్కదానికైనా, దేనికి లొంగినా చాలండి. మీరు స్వేచ్ఛగా ఉన్నానని నిరంతరం ఇలా దివ్య సంకల్పం చెప్పుకోండి. అది వాటికి అలాంటిది ఏదైనా లొంగిపోయి ఉంటే కనుక గుర్తిస్తే మీరు వెంటనే స్వేచ్ఛగా ఉండడం కోసం ఇలాగ మనం ఒకటి చెప్పుకోవాల్సిన సంకల్పం ఏమిటది? నేను ఈ అలవాటుకు బానిసను కాను. ఎఫర్మేషన్స్, స్వయం సూచనలు. నేను ఈ అలవాటుకు ఏదైతే నన్ను బంధించిందో, బాధిస్తోందో, దారి తప్పిస్తోందో, నేను అది లేకపోతే ఉండలేకపోతున్నాను, అలా ప్రవర్తించకపోతే, ఆలోచించకపోతే దానికి నేను బానిసను కాను. భగవంతుడి కోసం నాకు గల కోరిక మహత్తరమైనది. ఇంకా దేని గురించిన కోరిక కన్నా అది గొప్పది. ఈ బయటుండే కోరికలు, ఆవేశాలు, ఆకర్షణల కన్నా నా భగవంతుడి వైపు వెళ్ళే కోరికే నాకు ముఖ్యం. అదే నిజం. అదే నాకు నా జీవితాన్ని ఉద్ధరిస్తుంది అని చెప్పుకోవాలంటున్నారు చక్కటి ఎఫర్మేషన్‌గా. ఎందుకంటే ఎవరికి వారే, ఎవరిని వాళ్ళే ఇక్కడ వారు గుర్తించటం, గ్రహించటం, గుర్తించి గ్రహించటం, మార్చుకోవటం. ఇది వారు చెప్తున్నది. ఎప్పుడు మనం చెప్పుకునేది. గుర్తించండి, గ్రహించండి, మార్చుకోండి. మార్చుకోవడానికి ఎక్కడికెళ్ళాలి? ఏం చేయాలి? ప్రార్థనా పూర్వకం, ధ్యాన పూర్వకంగా. భగవంతుడున్నాడు. మూలం మనకి చక్కగా మనం గురువులు, సాధువులు, మహాత్ములు, యోగులు, మునులు అందరూ చెప్పారు. ఒరేయ్ నాయన, మీకు భగవంతుడు ఒకడున్నాడు సృష్టికర్త. వాడిని తలుచుకోండి. వాడు చేసిందే ఇదంతా. వాడి వల్లే మీరు అని చెబుతూనే ఉన్నారు కనుక వెంటనే మనం ప్రతి క్షణం వీలు దొరికినప్పుడల్లా భగవంతుడా, భగవత్ స్వరూపమైన సద్గురు దేవా, భగవంతుడా అని చక్కగా మనం పోనీ ఏ నామం, ఏ రూపం ఇష్టమైతే ఆ నామం, శ్రీకృష్ణ, పరమాత్మ, పరంధామ అని కానీ ఏదో ఒకటి అని చెప్పుకోవాలి. మన స్థితిని మనం చెప్పుకోవాలి. మీరే నాకు దిక్కు, మీరే నాకు శరణు.
అది మనం చేసే ప్రార్థన, సాయి ప్రార్థనలు రోజు చెప్పుకుంటున్నాం మనం. కాబట్టి ఇవన్నీ ఏమిటంటే ఆ నరాల బలహీనతను, నరాల నాడీ వ్యవస్థను కామ్గా రోజంతా ఎలా ఉన్నా అక్కడికి వచ్చేటప్పటికల్లా ప్రశాంతం, రాత్రి నిద్రపోగలం ప్రశాంతంగా. అలాగా ఈ అంశాలు మనకు చాలా అవసరమైన నాడులు మీద చాలా ప్రభావం నరాల మీద ఉంటుందనేది మనకు చెప్తున్నారు కనుక ముందు మన శరీరం మీద ధ్యాస పెట్టి నా శారీరకంగా నేను ఎలా ఉంటున్నాను, ఆరోగ్యం పేరుతో ఆరోగ్యం ఉందా, అనారోగ్యం పేరుతో అనారోగ్యం ఉందా, ఏముంది, అనారోగ్యమే ఆరోగ్యం అవుతుందా అనుకుంటున్నానా, ఆరోగ్యాన్ని అనారోగ్యంగా మార్చుకుంటున్నానా? ఎందుకంటే తొలి దశలో బాల్యంలో కానీ అందరూ ఆరోగ్యవంతులే, ఏ రోగాలు అప్పుడు ఉండవుగా, చక్కగా ఉంటాం. వయసు పెరిగే కొలది బాధ్యతలు, కార్యాలు, జీవితంలో మనం కొన్ని ఆశలు, కోరికల కారణంగా ప్రయత్నాలు ఇవన్నీ చేయటం మొదలుపెట్టిన తర్వాతే వ్యక్తులు కలవటం, స్నేహితుల పేరుతో, బంధువుల పేరుతో, ఇక జీవితం విశాలం అవుతున్న కొలది కొన్ని కొన్ని ఏర్పాట్లు, కొన్ని ప్రభావాలు చూపిస్తాయి. వాటి కారణంగా శరీరం, అందుకనే ప్రతి క్షణం దేహపరంగానే జీవిస్తూ దేహాన్ని గుర్తించాలి. బాడీ హాస్ గాట్ ఓన్ లాంగ్వేజ్. శరీరానికి ఒక ఆ భాష ఉంది. మనం వినాలి కానీ వింటే ప్రతిదానికి భాష ఉంది. మన శరీరానికి భాష ఉంది, మనసుకి భాష ఉంది, భావం ఉంది. మనం అటు దృష్టి పెట్టకుండా బయట పాటలు, బయట ఇవి అవి ఇవి అంటూ అన్ని ఏదేదో బయట వినటానికి చూస్తాం. నేర్చుకోవడం అనేది బయట. ముందు నీ నుంచి నువ్వు నేర్చుకో. నీ స్థితిని తెలుసుకోవటమే నేర్చుకోవడానికి మొదటి మెట్టు. చాలా చక్కటి అంశాలు ఈరోజు తెలుసుకున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ సాయి గురువే నమః. తస్మై శ్రీ దత్త గురువే, తస్మై శ్రీ సద్గురువే నమః. తస్మై శ్రీ సమర్థ సద్గురువే. జై విఠలానంద, జై యోగానంద. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు ఈ అంశ